హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్వికాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు బాగున్నారా అండి? నేను కూడా బాగున్నాను. మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేం లేదండి, మనం ఏ కూరలోనైనా చాలా కూరల్లో, చారుల్లో, ప్రతి దానిలో మనం ఎక్కువగా మన ప్రతిదినంలో చింతపండును అనేది యూస్ చేస్తూ ఉంటాము. అలాగే చింతపండు లేకుండా మనం సంవత్సరం పొడుగునా మనం ఈ సీజన్లో సమ్మర్లో మనకి మామిడికాయలు చాలా విరివిరిగా దొరుకుతాయి. ఇలాగా మనం సంవత్సరం అంతా వీటిని స్టోర్ చేసుకొని మనం చింతపండుకు బదులు మామిడికాయలు అనేది మనం వాడుకోవచ్చు. దాన్ని ఎలాగో వాడుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూద్దామండి. నేను ఒక మీడియం సైజు మామిడికాయల్ని ఒక 10 కాయలని అయితే తీసుకున్నానండి. వాటిని నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు నానబెట్టి చక్కగా నీట్గా వాష్ చేసి చూపిస్తున్న విధంగా నీట్గా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ కాయలకి సొన అనేది ఉంటుంది, అదంతా డస్ట్ కూడా ఉంటుంది కాబట్టి మొత్తం నీట్గా వాష్ చేసుకొని ఒక మంచి క్లాత్లో పెట్టి తడి లేకుండా తుడుచుకోవాలండి. మొత్తం తడి లేకుండా కాయలన్నిటిని తుడుచుకొని ఈ బ్లాక్ కలర్ పార్ట్ ఉంది కదండి, దాన్ని కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే అక్కడ నుంచి సొన అనేది వస్తుంది కాబట్టి ఆ పార్ట్ మొత్తం చక్కగా నీట్గా కట్ చేసుకొని తడి అనేది లేకుండా మొత్తం అంతా పీలర్తో మొత్తం పీల్ చేసుకోవాలండి. ఇలా చేసిన దాన్ని మన దగ్గర ఏదైనా గ్రేడర్ ఉంటుంది కదండి, ఆ గ్రేడర్తో ఈ చిన్న వాటితో చేయకండి, పెద్ద హోల్స్ ఉన్నాయి కదా వాటితో చేసుకుంటే బాగుంటుంది. చిన్న వాటితో చేస్తే ఏంటంటే పేస్ట్ అయిపోతుంది అన్నమాట. ఇలాగా మనం గ్రేడ్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని ప్లేట్లో ఆరబెడితే నాకు కొంచెం మందంగా ఉందని నేను బియ్యం సంచి ఉంటుంది కదండి, దాన్ని కట్ చేసి ఇలాగా పల్చగా పరుచుకున్నాను. 2 డేస్ కనుక దీన్ని ఎండబెడితే చూడండి 2 డేస్కి ఎండిపోయిందండి. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, 2 డేస్లో నాకు అయితే ఇలాగైతే రెడీ అయిపోయింది. దీన్ని ఎండగా ఉన్నప్పుడే వేడివేడిగా ఉన్నప్పుడే మనం తీసుకొచ్చేసి ఒక మిక్సీ జార్లో మొత్తం ఫుల్గా వేయకూడదండి, హాఫ్ వేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని చక్కగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఇలాగా గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని మనం ఒక ప్లేట్లో వేసుకొని ఆరబెట్టుకొని చేసుకోవాలండి. చింతపండుకు బదులు దీన్ని వాడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పులిహారల్లోని, చారుల్లో, సాంబారుల్లో, ఇలా దేనిలోనైనా మనం పికిల్స్లో కూడా మనం వాడుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. రోటి పచ్చళ్ళు ఉంటాయి కదండి, దానిలో కూడా మనం వాడుకోవచ్చు. చింతపండుకు బదులుగా పప్పులో వేసుకోవచ్చు. పప్పు మామిడికాయ వాడతాం కదా, అలా కూడా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంది. సంవత్సరం పొడునా ఇది నిల్వ అనేది ఉంటుందన్నమాట. తడి అనేది ఉండకూడదు. మనం గ్రైండ్ చేసిన వెంటనే దీన్ని స్టోర్ చేసుకోకూడదండి. కొంచెం వేడి అనేది తగ్గాక అప్పుడు స్టోర్ చేసుకోవాలి. వేడి మీద స్టోర్ చేసుకునండి ఏంటంటే తడి అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఒక ప్లేట్లో వేసుకుని కొంచెం చల్లారాక దీన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే చాలా కాలం నిల్వ ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చేసిన రెసిపీస్ చాలా బాగున్నాయండి. దీంతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎక్కువ గాజు గ్లాస్లో స్టోర్ చేసుకోవడం అంటే ఇష్టము. ఎందుకంటే ఫ్లేవర్ అనేది ఎప్పటికీ అయిపోయేదాకా అట్లానే ఉంటుంది. అందుకని నేను ఎక్కువ గాజుల పాత్రలు అనేటిని నేను చూస్ చేసుకుంటాను. నాకు అదే ఇష్టం అన్నమాట. మీకు అవైలబుల్గా ఏది ఉంటే దాన్ని చేసుకోవచ్చు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.